ఇయర్ ఎండ్ ఆఫర్స్ ఇదో పెద్ద బిజినెస్. కొత్త ఏడాదిని ఎలా క్యాష్ చేసుకోవాలని చూసే వ్యాపార సంస్థలకు ఈ సీజన్ మంచి లాభాలను అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్, దుస్తుల నుంచి నెలవారీ సరుకుల వరకు అన్నింట్లోనూ ఆఫర్స్ వెల్లువెత్తుతాయి. డిసెంబర్ మధ్య నుంచి వీటిపై ప్రచారం మొదలవుతుంది. చివరి వారం వచ్చేసరికి ఇది పీక్స్కు చేరుకుంటుంది. ఈ ప్రచారం కారణంగానే విపరీతంగా సేల్స్ పెరుగుతాయి. ప్రజలు కూడా కొత్త ఏడాది సందర్భంగా ఏదో ఒక కొత్త వస్తువును ఇంట్లోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఈ సమయంలో సేల్స్ పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగా డిస్కౌంట్స్ కూడా ఉండటం వల్ల ఇయర్ ఎండ్ వ్యాపారం మరో లెవెల్కు చేరుకుంటుంది. ఇంట్లో అవసరమైన వస్తువులు కొనాలని ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్న వారుంటారు. అలాంటి వారందరికీ పండుగలు సరైన సీజన్లు. ఇప్పుడు ఆ జాబితాలో ఈ న్యూ ఇయర్ కూడా చేరింది. ముందే కొనాలనుకునేవారు కూడా డిసెంబర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాంలే అని ఆగిపోతారు. ఎందుకంటే డిసెంబర్ అంటేనే డీల్స్, ఆఫర్స్. వ్యాపార సంస్థలు కూడా అప్పటి వరకు ఉన్న స్టాక్ను వీలైనంత వరకు విక్రయించి కొత్త స్టాక్తో న్యూ ఇయర్ మొదలు పెట్టాలని చూస్తాయి. అందుకే దుకాణాలు ఇయర్ ఎండ్ సేల్స్ బోర్డులతో అందరినీ ఆకర్షిస్తాయి. వినియోగదారులు కూడా సరిగ్గా ఇలాంటి ఆఫర్స్ గురించే చూస్తూ ఉంటారు. అవకాశం వచ్చి రాగానే షాప్స్, స్టోర్స్కు క్యూ కడతారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎలక్ట్రానిక్స్ వస్తువుల సేల్స్ గురించే. స్మార్ట్ ఫోన్స్ నుంచి మొదలుపెట్టి స్మార్ట్ టీవీలు, స్పీకర్స్, ల్యాప్టాప్లు, స్మార్ట్ వాచ్లు, ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై కొత్త ఏడాది సందర్భంగా ఆఫర్లు ప్రకటిస్తాయి ఆయా సంస్థలు. ఈ ఆఫర్ల జాతర క్రిస్మస్ కు ముందు నుంచే మొదలవుతుంది. కొన్ని కంపెనీలు వీటిని సంక్రాంతి ముగిసే వరకు కంటిన్యూ చేస్తాయి. అయితే న్యూ ఇయర్ ముందు మాత్రం కాస్త ఎక్కువ సేల్స్ ఉంటాయి. ఎండాకాలంలో అయితే ఫ్రిడ్జ్ల ధరలు మండిపోతాయి. అలాగే కూలర్స్ పరిస్థితి కూడా అంతే. చలికాలం అనేది వీటికి అన్ సీజన్, కాస్త ధరలు తక్కువగా ఉంటాయి. పైగా వీటిపై డిస్కౌంట్స్ కూడా ఉండడం వల్ల ఎక్కువ మంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వచ్చే వేసవికి ముందుగానే ప్లాన్ చేసుకుని ఏసీలు తక్కువ ధరలో కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇదంతా ఆఫ్లైన్ సంగతి. ఇక ఆన్లైన్ కథ వేరే ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్స్ అయితే ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తాయి. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పై ఆఫ్లైన్తో పోటాపోటీగా ఆఫర్స్ ప్రకటిస్తాయి. బయటి షాపులతో పోల్చుకుంటే ఆన్లైన్లోనే తక్కువగా వస్తోంది అనిపించేలా ఉంటాయి ఆ ధరలు. అందుకే ఆన్లైన్లోనే కొనుగోలు చేసేస్తుంటారు కొందరు. స్మార్ట్ ఫోన్ డేస్, ల్యాప్టాప్ డేస్ అంటూ ప్రత్యేకంగా సేల్స్ డే పెడతారు. ఆ ఒక్క రోజులోనే భారీగా సేల్స్ నమోదవుతాయి. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఈఎంఐ సౌకర్యం వచ్చిన తర్వాత కొనుగోలు చేయడం పెద్ద కష్టంగా అనిపించడం లేదు. నెలకు ఇంత చొప్పున కట్టే వెసులుబాటు వచ్చేసింది. పైగా ఇన్స్టాంట్ డిస్కౌంట్స్, ఫలానా బ్యాంకు నుంచి పేమెంట్ చేస్తే రాయితీలు అంటూ సేల్స్ పెంచుకుంటున్నాయి సంస్థలు. మన దగ్గర కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ వచ్చేసరికి ఈ ఫెస్టివల్ ఆఫర్స్కి చాలా బాగా డిస్కౌంట్స్ రావడం వల్ల కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పండగ వాతావరణం అయితే చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. రిఫ్రిజిరేటర్స్ కానీ, వాషింగ్ మిషన్లు కానీ, అలాగే ప్యానెల్స్ కానీ, అలాగే ఏసీఎస్ కానీ మంచి మంచి ఆఫర్స్తో కూడా రన్నింగ్ అవుతున్నాయి. అలాగే ప్రతి కస్టమర్లకి కూడా మనకి ఏంటంటే ఆఫర్స్, క్రాష్ బ్యాక్స్ కూడా ఆఫర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్టీ గవర్నమెంట్ తగ్గించడం వల్ల దానివల్ల కూడా మంచి సేల్ వచ్చింది. డిస్కౌంట్స్తో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఫైనాన్స్లో కావచ్చు, ఈఎంఐ కొనుగోలుతో కావచ్చు. అంతేకాకుండా డైరెక్ట్ స్వైప్ చేసినా కానీ 5% వరకు క్యాష్ బ్యాక్. అలాగే ఈఎంఐ కొనుగోలుతో 7.5, కంపెనీని బట్టి 22.5% వరకు కూడా మంచి క్యాష్ బ్యాక్స్తో మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ సంగతి పక్కన పెడితే కేవలం న్యూ ఇయర్ పార్టీల కోసం చేసే ఖర్చు కూడా బాగానే ఉంటోంది. డెకరేషన్ ఐటమ్స్, కేకుల కోసమే డబ్బులను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ అక్కడ అని కాదు, దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. కేకులను కస్టమైజ్ చేసుకునేవారు ఎక్కువ అవుతున్నారు. డిసెంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా బేకరీలలో కేక్ల ఆర్డర్లు 30 నుంచి 40% మేర ఎక్కువగా ఉంటున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్స్ లో తయారు చేయడం, సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ప్రచారం చేయడం లాంటివి సేల్స్ ను అమాంతం పెంచుతున్నాయి. సింపుల్ గా ఫోన్లోనే ఆర్డర్ చేసుకుంటే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఈ సర్వీస్ కూడా కేక్ బిజినెస్ ను మరింత పెంచింది. వీటితో పాటు డెకరేటివ్ ఐటమ్స్ కు కూడా బాగానే గిరాకీ ఉంటోంది. ఈ డిమాండ్ క్రిస్మస్ నుంచే మొదలవుతుంది.
న్యూ ఇయర్లో ఈ గిఫ్ట్ ఇస్తుంటారు, తీసుకుంటారు. అందులో మనకు చాలా మటుకు పోయేది డైరీలో, న్యూ ఇయర్ డైరీలో డెప్టర్ క్యాలెండర్ ఉంటాయి, ప్లానర్స్ ఉంటాయి, మంత్లీ ప్లానర్స్, ఇయర్ ప్లానర్స్ ఉంటాయి. అవి కూడా ఎక్కువ మంది ఆఫీస్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. వాళ్ళు వాళ్ళ డైలీ రొటేషన్ ప్లాన్ కోసం డే ప్లానర్స్ కూడా ఉంటాయి సపరేట్గా. కొద్దిమంది కాఫీ మగ్స్, గిఫ్టింగ్ ఐటమ్స్ ఉంటాయి, అలాంటి గిఫ్ట్ ఇచ్చుకుంటుంటారు. డిసెంబర్ నుంచి మనకు జనవరి 1 వరకు ఉంటుంది. రెగ్యులర్గా కస్టమర్స్ ఉంటారు. ఇయర్ ఎండ్ సందర్భంగా దుస్తుల వ్యాపారానిది మరో లెక్క. ఈ బిజినెస్ నవరాత్రి ఉత్సవాల నుంచే మొదలవుతుంది. అంటే దసరా పండుగ నుంచే షురూ అవుతుంది. ఇదే ట్రెండ్ న్యూ ఇయర్ వరకు కొనసాగుతుంది. పార్టీలు, పెళ్లిళ్లు, వేడుకలు ఈ సీజన్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే సంప్రదాయ దుస్తులతో పాటు వెస్ట్రన్ వేర్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్కు తగ్గట్టుగానే ఆయా బ్రాండ్స్ డిస్కౌంట్స్ ప్రకటిస్తాయి. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ ఈ ఆఫర్స్ ఉంటాయి. న్యూ ఇయర్ సందర్భంగా చాలా మంది ఫ్యామిలీ గ్యాదరింగ్స్కు ఆసక్తి చూపిస్తారు. ఆ పార్టీలో కాస్త ప్రత్యేకంగా కనిపించాలని అందరూ రకరకాల దుస్తులు కొనుగోలు చేస్తారు. స్టైలిష్ గా ఉండే అవుట్ఫిట్స్ ను కొంటారు. అందుకే ఈ దుస్తుల విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఎండ్ ఆఫ్ సీజన్ సేల్స్ అనే ఆఫర్ తోనూ ఆకర్షిస్తాయి పలు బ్రాండ్స్. విపరీతంగా ప్రచారం చేస్తాయి. మార్కెటింగ్ అంతా ఈ సీజన్ లోనే బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ దుస్తుల తర్వాత న్యూ ఇయర్ సమయంలో ఎక్కువగా ఖర్చు చేసేది రెస్టారెంట్స్లోనే. రోజు ఇంట్లో వండుకునేదే కదా, ఈ ఒక్కరోజు సరదాగా బయటకు వెళ్లి తినేద్దాం అనుకుంటున్నారు చాలా మంది. అందుకే కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పే ముందు అందరూ రెస్టారెంట్స్ కు క్యూ కడుతున్నారు. వీటి కోసం అడ్వాన్స్ గా టేబుల్ బుకింగ్స్ కూడా అవుతున్నాయి. అంతేకాదు ఆ రెస్టారెంట్స్ లోనే కేక్స్ తెప్పించుకొని న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్న వారు ఉన్నారు. స్పెషల్ మెనూలు అందుబాటులో ఉంచడంతో పాటు రకరకాల ఆఫర్స్, డిస్కౌంట్స్, కాంప్లిమెంటరీలు కూడా ఇస్తున్నాయి రెస్టారెంట్స్. వీటికి తోడు డిజిటల్ మార్కెటింగ్ పెద్ద ఎత్తున చేస్తున్నాయి. ముందే బుక్ చేసుకుంటే కొంత డిస్కౌంట్ ఇస్తామని ప్రచారం చేస్తున్నాయి. ఇలా ఒకేసారి భారీగా బుకింగ్స్ అవుతున్నాయి.